హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈట్స్. మీ జీవితంలో ఏదో చేంజ్ కావాలనిపిస్తుందా? మీ జీవితంలో ఒక పర్పస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. కానీ నాకేం అవసరం లేదు, ఏదో జీవితాన్ని అలా ఖాళీగా గడిపేద్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని వెంటనే ఆపేసి మీ పనులు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నా లైఫ్ని చేంజ్ చేసిన 3 బుక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బుక్స్ చదవడానికి అంత టైం లేదంటారా? డోంట్ వరీ, ఈ బుక్స్ నుండి మనకు ఉపయోగపడే ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేస్తాను. కానీ ఈ 3 పుస్తకాల్లో 2 పుస్తకాలు చదివినా చదవకపోయినా లాస్ట్ పుస్తకం మాత్రం ఖచ్చితంగా మీరు చదవాలి భయ్యా. సో లాస్ట్ వరకు ఈ వీడియోని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి. మన లిస్ట్లో నెంబర్ 1 బుక్ మెడిటేషన్స్ బై మార్కస్ ఆయిలెస్. ఈ బుక్ తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ తెలుగులో ఉంటే లింక్ ని డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. మార్కస్ ఆయిలెస్ ఒక గ్రీక్ ఫిలాసఫర్. ఇతను యాక్చువల్ గా ఈ బుక్ ని గ్రీక్ లో రాశారు, దాన్ని ట్రాన్స్లేట్ చేసిన ఈ బుక్కే మెడిటేషన్. అందులో ఒక పాయింట్ మాత్రం నన్ను గట్టిగా టచ్ చేసింది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అతని పనోడు ఒకే మట్టిలో కలిసిపోయాడు అంటారు భయ్య. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మన సక్సెస్, డబ్బు మొత్తం ఏదో పొడిచేయాలి, పీకేయాలని చెప్పి జీవితం మొత్తం పరిగెడుతూనే ఉంటాం. కానీ ఎంత పరిగెట్టినా, ఎంత డబ్బు సంపాదించినా మనం కలిసిపోయేది ఆ మట్టిలోనే. అది ఒక్కసారి మనం రియలైజ్ అయితే ఆ డబ్బు కోసం, సక్సెస్ కోసం పరిగెట్టడం మానేసి మనకు నచ్చిన పని హ్యాపీగా చేసుకుంటూ బతికేస్తాం. అండ్ మనకు నచ్చిన పని హ్యాపీగా చేసుకుంటూ బతికేస్తే మనకి ఎన్ని డబ్బులు వస్తాయో, ఎంత సక్సెస్ అవుతామో అసలు సంబంధమే లేదు. ఎందుకంటే మనం రోజు హ్యాపీగానే ఉంటాం. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ భయ్య. సో ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ బుక్ an autobiography of a yogi. ఈ బుక్ అయితే తెలుగులో ఉంది, ఒక యోగి ఆత్మకథ. ఈ బుక్ ని రాసింది పరమహంస యోగానంద గారు. ఇతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. రజనీకాంత్ నటించిన బాబా మూవీ గుర్తుందా? ఆ మూవీలో రజనీకాంత్ కి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని రజనీకాంత్ యూజ్ చేసి గాలిపటం తన దగ్గర పడాలని కోరుకుంటున్నప్పుడు 2 సార్లు నిజంగా ఆ గాలిపటం అతని దగ్గర వచ్చి పడుతుంది. అయితే నిజంగా పరమహంస యోగానంద గారి జీవితంలో ఇది జరిగింది అని మీకు తెలుసా? అవును, పరమహంస యోగానంద గారు తన అక్క చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు పరమహంస యోగానంద గారు కాళీమాత నాకు ఏది అడిగితే అది ఇస్తారని చెప్పి తన అక్కతో చెప్పారనమాట. అయితే ఆ ఎగురుతున్న గాలిపటం నీ దగ్గర పడాలని కోరుకో అంది. అప్పుడు పరమహంస యోగానంద గారు కళ్ళు మూసుకొని కాళీమాతను ప్రార్థించిన తరువాత నిజంగానే 2 సార్లు గాలిపటం అతని దగ్గరికి వచ్చి పడింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేన్నైనా సాధించాలి అని గట్టిగా అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం కలిసి మనకి ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఈ బుక్ లో ఎలాంటి అద్భుతమైన స్టోరీస్ చాలా ఉంటాయి. ప్రతి స్టోరీ కూడా మన జీవితంలో ఏదనుకున్నా సాధించేయొచ్చు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది. మన మనస్సుని ఒక రకమైన ధ్యాన సమాధిలో ఉంచి మనం దేన్ని కోరుకుంటే అది వాటంతటా అదే మన దగ్గరికి వస్తుంది అన్న విషయాన్ని నొక్కి చెప్తుంది ఈ పుస్తకం. మన లిస్ట్ లో నెంబర్ 3 భగవద్గీత. పుస్తకం గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపో. రీసెంట్ గా ఒలింపిక్స్ విన్ అయిన మను తన సక్సెస్ కారణం భగవద్గీతే అని చెప్పింది. ఈ బుక్ లో మీరు 2 పాయింట్స్ ఖచ్చితంగా నోటీస్ చేయాల్సినవి ఉన్నాయి. ఒకటి హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించండి. మీ మనసు రోజు రోజుకి ప్యూరిఫై అయ్యి మీ మనస్సు శ్రద్ధగా అయిపోతుంది. సో శ్రద్ధతో చేసే ఏ పని కూడా ఫెయిల్ అవ్వదు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఫేమస్ శ్లోకానికి ఒక అర్థం ఉంటుంది. మన పనిని చేయడానికి మాత్రమే మనకు హక్కు ఉంది, దానికి వచ్చే ఫలితంతో మనకి ఎలాంటి సంబంధం లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ కోసమో మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి ఆహార పదార్థం వండాలనుకున్నారు. ఆ ఫుడ్ ఎలా తయారవుతుందో, టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడుతూ చేస్తే చూడండి, ఆ ఫుడ్ ఖచ్చితంగా వరస్ట్ గా తయారవుతుంది. అదే అలా కాకుండా వంటలో ఉన్న ప్రతి పనిని శ్రద్ధతో చేయండి, ఆటోమేటిక్ గా ఫుడ్ అద్భుతంగా తయారవుతుంది. అందుకే దేవుడి ప్రసాదాలు మనం తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద మాత్రమే మనస్సుని లగ్నం చేసి శ్రద్ధతో వండుతారు కాబట్టి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్స్ లో షేర్ చేసేయండి. అండ్ ఈ 3 పుస్తకాల లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ప్లీజ్ చెక్అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.